శ్రీమాత్రే నమః. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ, పరమ పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసపు సోమవారం వేళ భక్తి శ్రద్ధలతో ఈ కథను ఆలకించండి. పూర్వం అమరపూర్ అనే నగరంలో ఒక పెద్ద ధనిక వ్యాపారి ఉండేవాడు. అతను మహాశివభక్తుడు. సమాజంలో ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నవాడు. అయితే ఆయనకు సంతానం లేననేటటువంటి బాధ ఎప్పుడూ కూడా వెలితిగా అనిపించేది. తరువాత తన వ్యాపారాన్ని ఎవరు చూసుకుంటారు అని చెప్పి ప్రతినిత్యము కూడా ఆందోళన చెందుతూ ఉండేవాడు. పరమేశ్వరుణ్ణి ఎప్పుడూ కూడా నాకు ఒక్క కొడుకునైనా ప్రసాదించు స్వామి అంటూ ప్రతి సోమవారం ఉపవాసం ఉంటూ రోజు కూడా సాయంత్రం వేళ శివాలయంలో నెయ్యి దీపాన్ని వెలిగిస్తూ ఉండేవాడు. అలా చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. ఒకనాడు పార్వతీదేవి, "ఈ వ్యాపారి మీకు నిజమైనటువంటి భక్తుడు కదా స్వామి, కొంచెం ఆ వ్యాపారిని ఒక్కసారి చూసి కరుణించరాదు" అంటూ పరమేశ్వరుడికి చెబుతుంది. "అతడికి కొడుకు పుట్టాలని ఎందుకు అనుగ్రహించకూడదు స్వామి మీరు" అంటూ ప్రశ్నిస్తుంది. ప్రతి వ్యక్తి తన కర్మలను బట్టి ఫలాలను పొందుతాడని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెబుతాడు. ఇక పార్వతీదేవి మాత్రం అందుకు అస్సలు ఒప్పుకోలేదు. పరమేశ్వరుణ్ణి ఏదోలాగా ఒప్పిస్తుంది. ఆ రోజు రాత్రి పరమేశ్వరుడు ఆ వ్యాపారికి కలలో కనిపించి అతనికి కొడుకును ప్రసాదిస్తాడు. అయితే ఆ కుమారుడు 16 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతాడని చెప్పి పరమేశ్వరుడు వరమిస్తాడు. ఒక పక్క సంతోషంగా ఉన్నప్పటికీ మరొక పక్క తక్కువ కాలం మాత్రమే జీవించేటటువంటి పుత్రుడు జన్మిస్తున్నాడే అని చెప్పి ఆ వ్యాపారి అలాగే ఆ యొక్క వ్యాపారి భార్య ఇద్దరూ కూడా బాగా బాధపడుతూ ఉంటారు. కానీ ఆ వ్యాపారి మాత్రం ప్రతి సోమవారం కూడా వ్రతం చేసుకుంటూ ఉండేవాడు. శివపూజను యథావిధిగా చేసుకుంటూ ఉండేవాడు. పరమేశ్వరుడి దయతో ఆ వ్యాపారి భార్యకు అనతి కాలంలోనే కొడుకు పుడతాడు. అతనికి అమర్ అని పేరు పెట్టుకుంటారు. 12 సంవత్సరాల వయసులో అతను తన మామ అయినటువంటి దీప్ చంద్తో కలిసి కాశీకి చదువుకోవడానికై వెళ్తాడు. దారిలో ఎక్కడైతే రాత్రి విశ్రాంతి తీసుకుంటాడో అక్కడ యాగాలు చేసేటటువంటి కొంతమంది బ్రాహ్మణులకు భోజనం పెట్టేవాడు. ఒకనాడు అతను రాజకుమార్తె వివాహం జరిగేటటువంటి నగరానికి వెళ్తాడు. తన కుమారుడికి ఒక కన్ను చెవులు ఉండడంతో వరుడి తండ్రి ఆందోళనకు గురవుతాడు. వివాహం జరగదేమోనని చెప్పి భయం అతన్ని వెంటాడుతూ ఉంటుంది. పెళ్ళికొడుకు తండ్రి అమర్ని చూసి, "పెళ్ళికొడుకుగా నటిస్తే నీకు బోలెడు డబ్బిస్తానని" చెబుతాడు. దురాశతో ఆ మామ దీప్ చంద్ దానికి ఒప్పుకుంటాడు. అమర్ యువరాణి చంద్రికను వివాహం చేసుకుంటాడు. అలా అతను వెళ్ళేటప్పుడు యువరానికి అలాగే తనకు వివాహం జరిగిందని చెప్పి ఒక పరదా రాస్తాడు. "నేను కాశీలో విద్యాభ్యాసం చేయబోతున్నానని" చెప్పి రాస్తాడు. "ఇప్పుడు మీరు ఎవరి భార్య అవుతారో తేల్చుకోండి" అని చెప్పి చెబుతాడు. దాంతో ఆ విషయం తెలుసుకున్నటువంటి యువరాణి తన అత్తామామల ఇంటికి వెళ్ళడానికి నిరాకరిస్తుంది. మరొక వైపు అమర్ కాశీలో విద్యను అభ్యసించడం ప్రారంభిస్తాడు. 16 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమర్ యాగం చేస్తాడు. అన్నదానం, దానాలు, దక్షిణలతో బ్రాహ్మణులందరినీ కూడా సంతృప్తి చెందిస్తాడు. ఆ తరువాత రాత్రి సమయానికి పరమేశ్వరుడి కోరిక మేరకై అమర్ ప్రాణం విడుస్తాడు. అమర్ మరణ వార్త తెలిసి అతని మామ కన్నీరు మున్నీరుగా విలపిస్తాడు. చుట్టుపక్కల ఉన్నటువంటి జనమందరూ కూడా అక్కడ గుమిగూడతారు. పరమేశ్వరుడు, పార్వతీదేవి అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. దీప్ చంద్ ఏడుపు శబ్దం వినటువంటి పార్వతీదేవి తన యొక్క బాధను తొలగించమంటూ పరమేశ్వరుణ్ణి వేడుకుంటుంది. పరమేశ్వరుడు చెప్పినటువంటి ఆ యొక్క మాటలు విని పార్వతీదేవి ఆశ్చర్యపోతుంది. పరమేశ్వరుడు మాతా పార్వతితో ఆ వ్యాపారి కొడుకు అల్పాయుష్కుడు అని చెబుతాడు. "మీరు తిరిగి అతన్ని బతికించండి స్వామి" అంటూ పార్వతీదేవి పరమేశ్వరుని వేడుకుంటుంది. తల్లి అభ్యర్థన మేరకై పరమేశ్వరుడు అమర్ను పునర్జీవితుణ్ణి చేస్తాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అమర్ తన మామతో కలిసి యువరాణి నగరానికి చేరుకొని అక్కడ యాగం నిర్వహిస్తాడు. ఆ రాజు అమర్ను గుర్తిస్తాడు. అతన్ని ఇంటికి తీసుకువెళ్ళి తన కుమార్తెను అతని వెంట పంపిస్తాడు. కుమారుడు సజీవంగా ఉండడం చూసి ఆ వ్యాపారి కుటుంబానికి అవధులు లేకుండా ఉంటుంది. అదే రాత్రి పరమేశ్వరుడు మరొకసారి ఆ వ్యాపారి కలలో కనిపించి, "సోమవారం నాడు మీరు చేసినటువంటి వ్రతానికి ముగ్ధుడై అమర్కు దీర్ఘాయుని ప్రసాదించాను" అని చెప్పి తెలియజేస్తాడు. ఆ సోమవారం పరమ పవిత్రమైనటువంటి శ్రావణ సోమవారం నాడు ఆ వ్యాపారి వ్రతాన్ని చేపడతాడు. ఆ విధంగా ప్రతి శ్రావణ సోమవారం నాడు అలాగే మిగతా సోమవారాల్లో కూడా ఆ వ్యాపారి కుటుంబం మొత్తం పరమేశ్వరుడి యొక్క పూజను ఎప్పుడూ కూడా విడవకుండా ప్రతినిత్యము కూడా శివభక్తులై తరించారు.
శివభక్తులకు ప్రీతికరమైనటువంటి మాసం. కార్తీక మాసం తరువాత శ్రావణ మాసం అంటే శివభక్తులకు ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం. పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం. పూజలకు, వ్రతాలకు, నోములకు, శుభకార్యాలకు యోగ్యమైనటువంటి కాలంగా భావిస్తారు ఈ మాసం. మరి ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం. శ్రావణ మాసం అంటేనే భక్తుల శివనామ స్మరణతో పులకించిపోయేటటువంటి మాసం. ఈ మాసంలో ప్రతి సోమవారం శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. అంతటి పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ గురించి తెలుసుకుందాం. ఇది ఒక పల్లెటూరులో పుట్టి పెరిగినటువంటి సీత అనే ఒక అమ్మాయి కథ. సీత చిన్నతనం నుండి గొప్ప శివభక్తురాలు. ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటికి దగ్గరలో ప్రవహించేటటువంటి నదిలో స్నానం చేసి పక్కనే ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివపూజ చేయడం ఆమెకు ప్రతినిత్యము కూడా అలవాటు. ఈ క్రమంలో ఆ శివాలయం ప్రాచీనమైనది కావడంతో నెమ్మదిగా ఆ శివాలయం శిథిలావస్థకు చేరుకుంటుంది. అయితే శ్రావణ మాసంలో ఒకనాడు శ్రావణ సోమవారం ఉదయాన్నే సీత ప్రతిరోజులాగే నదిలోకి వెళ్ళి స్నానం చేయడానికి దిగుతుంది. ఆ రోజు నది బాగా ప్రవాహ ఉధృతి కాస్త ఎక్కువగా మారిపోతుంది. అలా సీత స్నానం చేస్తూ ఉండగా కాలికి ఏదో గట్టిగా తగులుతుంది. మొదట ఆమె రాయి అయి ఉంటుందిలే అని చెప్పి అనుకుంటుంది. కానీ అది నునుపుగా తగలడంతో చెయ్యి పెట్టి చూస్తుంది. ఆమె చేతికి ఒక పురాతనమైనటువంటి లోహపు పెట్టె తగులుతుంది. ఆసక్తిగా దానిని బయటకు తీసి చూస్తే దానిపై చిత్ర విచిత్రమైనటువంటి బొమ్మలు, గుర్తు తెలియనటువంటి ఏదో భాషలో ఏదో లిపి ఉంటాయి. ఆశ్చర్యపోయినటువంటి సీత ఆ పెట్టెను జాగ్రత్తగా ఒడ్డుకు తీసుకొస్తుంది. అయితే ఆ పెట్టెకు తాళం లేదు. కానీ ఆ పెట్టె మాత్రం తీయడానికి అస్సలు రావట్లేదు. ఆ పెట్టెను తీయడానికై ఆమె ఎంతగానో ప్రయత్నిస్తుంది. అయితే దానికి ఏదో తెలియనటువంటి శక్తి ఉందని చెప్పి ఆమె అర్థం చేసుకుంటుంది. ఇక సీత దాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకువచ్చి తన తాతయ్యకు చూపిస్తుంది. సీత వాళ్ళ తాతయ్య ఆ ఊరికి పెద్ద, చరిత్ర గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తి. అయితే ఆయన ఆ పెట్టెను చూసి ఇది మన గ్రామ చరిత్రలో ఎప్పుడో కోల్పోయినటువంటి శివలింగం యొక్క రక్షాపేటికలా ఉందని చెప్పి చెబుతాడు. ఆ గ్రామ చరిత్ర ప్రకారం కొన్ని శతాబ్దాల క్రితం ఆ గ్రామ దేవాలయంలో ఉన్నటువంటి శివలింగం శత్రువుల దండయాత్ర సమయంలో అపహరణకు గురైందని, దానిని రక్షించుకోవడానికి ఒక రహస్య పెట్టెలో దానిని పెట్టారని ఒక ఇతిహాసం కూడా ఉందని చెప్పి సీతకు చెబుతాడు వాళ్ళ తాతయ్య. అయితే ఆ పెట్టెను ఎలా దానిని ఆ పెట్టెలో ఉన్నటువంటి శివలింగాన్ని ఎలా తీయాలి అని చెప్పి ఎవరికీ కూడా అక్కడ ఉన్నవారికి అర్థం కాదు. సీత వాళ్ళ తాతయ్య తాళపత్ర గ్రంథాలను వెతుకుతాడు. అలా గ్రామ ప్రజలందరూ కూడా సీత అదృష్టాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇన్ని రోజులు మనకెవ్వరికీ కూడా తారసపడినటువంటి ఆ శివలింగం సీతకు మాత్రమే దొరకడం ఎంత అదృష్టం అంటే, పరమేశ్వరుడు ఆమెకున్నటువంటి నిశ్చలమైనటువంటి భక్తిని చూసి పులకించిపోయి ఆమె కంట పడ్డాడని చెప్పి అందరూ కూడా వివిధ రకాలుగా మాట్లాడుకుంటూ సీతను ఎంతో విధంగా కొనియాడుతూ ఉంటారు. అయితే అనేక ప్రయత్నాల తర్వాత సీత వాళ్ళ తాతయ్యకు ఒక ఆధారం దొరుకుతుంది. దాని ప్రకారం ఆ రహస్య పెట్టెను శ్రావణ మాసంలో వచ్చేటటువంటి చివరి సోమవారం నదిలో స్నానం చేసి నిర్మలమైనటువంటి మనసుతో పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఒక నిర్దిష్ట మంత్రాన్ని ఉచ్చరిస్తే ఆ పెట్టె తిరిగి ఆ పెట్టెలో ఉన్నటువంటి శివలింగం బయటపడుతుందని చెప్పి తెలుస్తుంది. అంతలో శ్రావణ మాసం రానే వస్తుంది. శ్రావణ మాసంలో సోమవారం రానే వస్తుంది. గ్రామ ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పటిలాగే ఆ రోజు ఉదయం సీత నదీ స్నానం చేసి శివాలయానికి వెళ్తుంది. గ్రామస్తులందరూ కూడా ఆలయం వద్ద గుమికొడతారు. సీత ఆ పెట్టెను చేతిలో పట్టుకొని వాళ్ళ తాతయ్య చెప్పినటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో ఉచ్చరిస్తుంది. అందరూ కూడా ఆశ్చర్యకరంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ పెట్టె నెమ్మదిగా తెరుచుకుంటుంది. అయితే ఆ పెట్టె లోపల బంగారు ఆభరణాలు, వజ్రాలు ఉంటాయని చెప్పి అందరూ కూడా ఆసక్తిగా చూస్తూ ఉంటారు. కానీ అందులో అలాంటివి ఏమీ ఉండవు. వాటికి బదులుగా ఒక ప్రాచీనమైనటువంటి శివలింగం, అరుదైనటువంటి తాళపత్ర గ్రంథాలు ఉంటాయి. ఆ తాళపత్ర గ్రంథాల్లో ఆ గ్రామంలో ఉన్నటువంటి నది ఎందుకు తరచుగా వరదలకు గురవుతుందో, ఆ వరదలను ఏ విధంగా నియంత్రించాలో తెలియజేసేటటువంటి ఎన్నో రహస్యాలు ఉంటాయి. అంతేకాకుండా ఆ గ్రామ దేవాలయం శిథిలావస్థకు చేరుకోవడానికి కలిగినటువంటి కారణం, దానిని మరలా పునరుద్ధరించేటటువంటి రహస్యం కూడా అందులో దాగి ఉంటుంది. అయితే గ్రామానికి శివలింగం తిరిగి రావడం, తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి రహస్యాలు వెల్లడి కావడంతో ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతగానో ఆనందిస్తారు. వారిలో మరలా కొత్త ఆశలు రేకెత్తుతాయి. ఆనందంతో ఆ శివలింగాన్ని పునఃప్రతిష్ఠిస్తారు.
అలాగే తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి మార్గదర్శకాల ప్రకారం నది వరదలను నియంత్రించేటటువంటి విధంగా చర్యలను కూడా తీసుకుంటారు. ఇక శివాలయాన్ని పునరుద్ధరించడానికై అందరూ కూడా కలిసికట్టుగా రంగంలోకి దిగుతారు. ఇదంతా చూస్తూ ఉంటే సీత కనిపెట్టింది ఒక పెట్టె మాత్రమే కాదు, దశాబ్దాలుగా మరుగున పడినటువంటి గ్రామ రహస్యాలను వెలికితీసిందామె. ఆమెకున్నటువంటి భక్తి, నమ్మకం వలన ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కష్టాల నుండి బయటపడ్డారు. ఆ గ్రామానికి మరలా కొత్త తేజస్సు వచ్చింది. అప్పటి నుండి వారికి శ్రావణ మాసం అంటే కేవలం పూజలు చేసేటటువంటి నెల మాత్రమే కాదు, అద్భుతాలకు, కొత్త ఆశలకు నెలవుగా నిలిచింది. ఈ కథ నుండి మనం ఏం నేర్చుకోవాలంటే నిష్కపటమైనటువంటి భక్తి, నమ్మకం అద్భుతాలను సృష్టిస్తాయని మనకు సీత ద్వారా, ఈ కథ ద్వారా తెలిసింది. భగవంతుడిపై మనసు పెట్టి చేసేటటువంటి పూజలు ఎప్పటికీ కూడా నిష్ఫలం కావు. కష్ట సమయంలో కూడా ఆశను కోల్పోకుండా సాంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకు సాగితే అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. ప్రకృతే మనకు మార్గనిర్దేశం చేస్తుంది. ఈ కథనంలో తెలియజేసినటువంటి సమాచారం కేవలం మనకు ఆసక్తి మాత్రమే కాకుండా భగవంతుడిపై ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తికి కూడా ఒక ఉదాహరణగా మనకు తెలియజేస్తుంది. పరమేశ్వరుడిపై ఆమెకున్నటువంటి భక్తే ఆమెకు ఆ శివలింగం, అలాగే శివలింగంతో పాటు ఆ ఊరి ప్రజలు ప్రతి సంవత్సరం కూడా ఎదుర్కొనేటటువంటి వరదల బారి నుండి, కష్టాల నుండి బయటపడటానికి ఒక మంచి మార్గనిర్దేశం కూడా సీత ద్వారా పరమేశ్వరుడు తెలియపరిచాడు. అప్పటి నుండి ఆ గ్రామ ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ప్రతి సోమవారం, అలాగే శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుణ్ణి ఆరాధించి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తరించారు. పరమేశ్వరుడితో సనత్కుమారుడు ఇలా చెబుతున్నాడు: దేవా, నేను మీ ద్వారా ఉత్తమమైనటువంటి శ్రావణ సోమవార వ్రతం గురించి, వ్రత మహత్యం గురించి నాకు వినాలి అని చెప్పి ఉంది. కాబట్టి వివరించండి స్వామి అంటూ వినయపూర్వకంగా అడుగుతాడు. అందుకు పరమేశ్వరుడు, ఓ సనత్కుమారా, చూడు, ఈరోజు నీకు తప్పకుండా సోమవార వ్రత మహత్యం గురించి వివరిస్తున్నాను, విను. ఈ వ్రత మహత్యాన్ని వివరించేందుకు ఎవరికీ కూడా శక్యం కాదు. నేను ఈ వ్రత మహత్యాన్ని వివరించుటకు తప్పక ప్రయత్నిస్తున్నాను. చంద్రుడి పేరే సోముడు. ఈ సోముడు బ్రాహ్మణులకు రాజు, యజ్ఞ సాధనకు సోమంతుడు. ఇక ఈ నామాల యొక్క మహత్యాన్ని ఏకాగ్రతతో విను. ఈ వారం నా స్వరూపం, అందుకే ఈ వారాన్ని సోమవారం అంటారు. ఓ సుబ్రత, సావధాన మనస్కుడివై విను. 12 మాసాల్లో సోమవార వ్రతం చేయడం ఉత్తమం. 12 మాసాల్లో సోమవార వ్రతం చేయటకు సామర్థ్యం లేనివారు శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. శ్రావణ మాసంలో ఈ సోమవార వ్రతం చేయడం వల్ల 12 మాసాల్లో ఈ వ్రతం చేయడం వల్ల వచ్చేటటువంటి పుణ్యఫలం కలుగుతుంది. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో మొదటి సోమవారం రోజున ఈ వ్రత సంకల్పం చేసుకోవాలి. నేను సోమవార వ్రతాన్ని చేస్తున్నాను. ఈ సోమవార వ్రతం చేయడం వల్ల పరమేశ్వరుడు ప్రసన్నుడుగాక అంటూ శ్రావణ మాసంలో 4 లేదా 5 సోమవారాల్లో ప్రాతకాలాన్నే సంకల్పం చేసుకొని నన్ను అర్పించాలి. ఈ రోజున ప్రాతకాలాన్ని నిద్రలేచి తలస్నానం చేసి శ్వేత వస్త్రాలను ధరించాలి. క్రోధ, ద్వేష, అహంకారాలను త్యజించాలి. పరనింద చేయకూడదు. ఉపవాసం ఉండాలి. సాయంకాలం నన్ను షోడశోపచారాలతో పూజించాలి. మాలతి, మల్లిక వంటి తెల్లని పుష్పాలతో, బిల్వ పత్రాలతో పూజించాలి. మూలమంత్రమైనటువంటి ఓం నమఃశివాయ త్రయంబక మంత్రాన్ని పఠించాలి. ఇక సర్వభవ నాశన మహాదేవుణ్ణి అయినటువంటి నన్ను ధ్యానించాలి. ఇక ఈ రోజున తప్పకుండా మీ మనసును నిర్మలంగా ఉంచుకోవాలి. ఈ విధంగా నన్ను పూజించి ఏకాగ్ర మనస్సుతో పరమేశ్వరుడినైనటువంటి నా కథలను పఠనం లేదా శ్రవణం చేయాలి. పార్వతీ సహిత నన్ను పూజించటం వలన పునరావృతరహితమైనటువంటి మోక్షాన్ని ఎవరైనా కానీ తప్పక పొందుతారు. ఈ వ్రతం చేయడం వలన ధనహీనులు ధనవంతులవుతారు, సంతానహీనులు సంతానవంతులవుతారు. ఈ వ్రతం చేసేవారి యొక్క సకలాభీష్టాలను తప్పకుండా నేను నెరవేరుస్తాను. ఓ సుబ్రత, ఈ వ్రతం యొక్క సంపూర్ణ ఫలాన్ని పొందడానికి వ్రతం పూర్తయిన తర్వాత ఉద్యాపన కూడా చేయాలి. ఉద్యాపన కోసం మండపాన్ని నిర్మించి ఆ మండపాన్ని పుష్పాలతో అలంకరించాలి. తమ శక్త్యానుసారం వెండి వృషభంపై ఆసీనులై ఉన్నటువంటి బంగారు శివపార్వతుల యొక్క ప్రతిమను చేయించాలి. మండపంలో సుందరమైనటువంటి లింగతోభద్ర మండపాన్ని ఏర్పరిచి అందులో ఘటస్థాపన చేయాలి. మండపంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రతిమను స్థాపించి పుష్పాలతో, బిల్వ పత్రాలతో, పౌరాణిక వేదోక్త మంత్రాలతో పూజించాలి. తమ తమ గ్రహసూత్ర విధానం ద్వారా ఏకాదశ పహనం చేయాలి. 108 ఆహుతులు సమర్పించాలి. ఆప్యాయస్వం మంత్రంతో, త్రయంబక మంత్రంతో, షడాక్షర మంత్రంతో బిల్వహోమం చెయ్యాలి. ఇక తరువాత ఆచార్యుణ్ణి పూజించి అతనికి గోదానం చెయ్యాలి.
11 మంది సద్బ్రాహ్మణులకు భోజనం సమర్పించి ఏకాదశ కుంభదానం చాటల్లో వాయనదానం అలాగే దక్షిణ తాంబూలాలు సమర్పించాలి. పూజలో భగవంతుని సమర్పించిన అన్ని వస్తువులకు కూడా ప్రధాన ఆచార్యుడికి సమర్పించి నా వ్రతం సమాప్తమైంది అనిపించుకోవాలి. నేను చేసినటువంటి ఈ వ్రతం వలన పరమేశ్వరుడు ప్రసన్నుడగుగాక అంటూ నన్ను ప్రార్థించాలి. తరువాత ప్రసన్న చిత్తుడై బంధుబాంధవులతో కలిసి భుజించాలి. ఈ విధంగా సోమవార వ్రతం చేసిన వారు ఇహలోకంలో అన్ని సుఖాలను అనుభవించి పరలోకంలో నా పదాన్ని పొందుతారంటూ పరమేశ్వరుడు సనత్కుమారుడికి శ్రావణ మాసం యొక్క సోమవార వ్రత విశిష్టత గురించి ఈ విధంగా తెలియజేస్తాడు. దక్ష ప్రజాపతి తన కుమార్తెల్లో పెద్దదైనటువంటి సతీదేవిని పరమేశ్వరుడికిచ్చి వివాహం చేస్తాడు. ఒకనాడు పరమేశ్వరుడిపై కోపంతో దక్షుడు సతీ పరమేశ్వరులను ఆహ్వానించకుండా ఒక యజ్ఞాన్ని చేయడానికి సిద్ధమవుతాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి సతీదేవి తన భర్త అనుమతితో దక్షుడి యొక్క యజ్ఞశాలకు వెళ్తుంది. అక్కడ దక్షుడు ఆ పరమేశ్వరుణ్ణి అవహేళన చేసి దూషిస్తూ ఉంటాడు. తన భర్తను అంత మాటలు అనడం విన్నటువంటి సతీదేవి ఎంతో బాధపడి అక్కడే ఉన్నటువంటి యోగాగ్నిలో పడి దగ్ధమైపోతుంది. తరువాత దేవతా స్వరూపుడైనటువంటి హిమవంతుడు అనేటటువంటి పర్వతరాజు మేనకాదేవిని వివాహం చేసుకుంటాడు. వారిద్దరికీ కూడా మైనకుడు అనేటటువంటి కొడుకు పుడతాడు. యోగాగ్నిలో దగ్ధురాలైనటువంటి సతీదేవి మేనకాదేవి గర్భంలోకి ప్రవేశించి హిమవంతుడికి కూతురిగా జన్మిస్తుంది. ఆమె గౌరవర్ణంతో ఉండడం వలన ఆమెకు గౌరీ అని పేరు పెడతారు. పర్వతరాజు పుత్రిక అయినందువలన ఆమెను ప్రజలందరూ కూడా పార్వతి అని చెప్పి పిలుస్తారు. అలా పార్వతి దినదిన ప్రవర్ధమానంగా పెరిగి పెద్దదై యవ్వనవతి అవుతుంది. పరమేశ్వరుడు సతీదేవి వినియోగాన్ని భరించలేక తీవ్రమైనటువంటి తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. హిమవత్ పర్వత ప్రదేశంలో పరమేశ్వరుడు తపస్సు చేస్తున్నాడని తెలుసుకొని హిమవంతుడు పరివారంతో సహా తన కుమార్తె పార్వతీదేవిని వెంటబెట్టుకుని పరమేశ్వరుడు తపస్సు చేసేటటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆయనకు పరిచర్యలు చేయమని చెప్పి స్వయంగా తన కుమార్తె అయినటువంటి పార్వతిని నియమిస్తాడు. ఇక పార్వతీదేవి భక్తితో పువ్వులు, సమిదలు, దర్భలు ఈశ్వరుడికి సమకూర్చి పెడుతూ ఆయన తపస్సుకు భంగం కలగకుండా పరిచర్యలు చేస్తూ ఉంటుంది. ఇక తారకాసురుడు పెడుతున్నటువంటి బాధలు భరించలేక దేవతలందరూ కూడా దేవేంద్రుడితో కలిసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్తారు. వారు బ్రహ్మదేవుడితో తారకాసురుడి వలన వారు పడుతున్నటువంటి బాధలన్నీ కూడా వివరించి ఆ రాక్షసుడిని సంహరించమంటూ దేవతలందరూ కూడా ప్రార్థిస్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చెబుతాడు, మీ కోరిక తప్పక నెరవేరుతుంది, కానీ నేను ఆ రాక్షసుడిని సంహరించలేను. అతన్ని సంహరించేటటువంటి శక్తి ఈశ్వరుడి ద్వారా పుట్టినటువంటి సంతానానికి మాత్రమే సాధ్యం. కాబట్టి పరమేశ్వరుడి ద్వారా సంతానం కలగాలంటే ఈ సృష్టిలో హిమవంతుడి కుమార్తె అయినటువంటి పార్వతీదేవికి మాత్రమే అది సాధ్యపడుతుంది. కాబట్టి పార్వతీదేవి ప్రస్తుతం పరమేశ్వరుడికి పరిచర్యలు చేస్తూ ఉంది. వారిద్దరి మధ్య ఆకర్షణ కలిగేలాగా చేయమని చెప్పి బ్రహ్మదేవుడు అంతర్ధానమవుతాడు. ఇక చేసేది లేక దేవతలందరూ కూడా పార్వతీ పరమేశ్వరులకు ఆకర్షణ కలిగించి వివాహం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అప్పుడు ఇంద్రుడు పరమేశ్వరుడి మనసును మళ్లింప చేయగలిగేటటువంటి శక్తి ఒక్క మన్మధుడికి మాత్రమే ఉందని చెప్పి తెలుసుకొని మన్మధుడిని మనసులో తలుచుకుంటాడు. వెంటనే మన్మధుడు చక్కగా కనుబొమ్మల వంటి అందమైనటువంటి ధనస్సును, లేత మామిడి మొగ్గను బాణంగా పట్టుకుని స్నేహితుడైనటువంటి వసంతుడితో కలిసి ఇంద్రుడి దగ్గరకు వస్తాడు. మన్మధుడు రాగానే ఇంద్రుడు, మిత్రమా, దేవతలను ఎంతో బాధిస్తూ ఉన్నటువంటి తారకాసురుని చంపగలిగేటటువంటి శక్తి శివపార్వతులు కలిగేటటువంటి సంతానం వల్లనే సాధ్యం. కాబట్టి ఈశ్వరుడు యొక్క మనసు పార్వతిని ఆకర్షించే విధంగా నీ బాణాన్ని ప్రయోగించు. ఈ పనిలో వసంతుడు కూడా నీకు సహాయపడతాడు. దీనివల్ల నీకు మంచి కీర్తి కలుగుతుందని అడుగుతాడు. అప్పుడు దేవేంద్రుడి మాటలు విన్నటువంటి మన్మధుడు తన భార్య అయినటువంటి రతీదేవిని స్నేహితుడైనటువంటి వసంతుడితో కలిసి పరమేశ్వరుడి దగ్గరకు వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే దేవదారు చుట్టూ మొదట్లో పులితోలు పరుచుకొని కూర్చున్నటువంటి పరమేశ్వరుడిని మన్మధుడు చూస్తాడు. ధ్యానం చేస్తూ ఉంటాడు. అంతలో చక్కగా పువ్వులు మొదలైన వాటిని పట్టుకొని వస్తున్నటువంటి పార్వతిని కూడా మన్మధుడు చూస్తాడు. పార్వతీదేవి పరమేశ్వరుడి దగ్గరకు వస్తుంది. అదే సమయంలో నంది శివుడికి నమస్కరించి పార్వతీదేవి వచ్చినటువంటి విషయాన్ని చెబుతాడు. వెంటనే పార్వతీదేవి చెలికత్తెలతో తాము తెచ్చినటువంటి పువ్వులను పరమేశ్వరుడి యొక్క పాదాల దగ్గర పెడతారు. అప్పుడు ఆ పరమేశ్వరుడికి పార్వతీదేవి నమస్కరిస్తుంది. దానికి ఆ పరమేశ్వరుడు సవతిపోరు లేనటువంటి ప్రియుడిని భర్తగా పొందు అని చెప్పి ఆశీర్వదిస్తాడు. ఇక మన్మధుడు వారిద్దరినీ కూడా దగ్గరగా చూస్తాడు. తాను పూల బాణాన్ని ప్రయోగించడానికి అదే సమయం అని చెప్పి నిశ్చయించుకుంటాడు. ఇక మన్మధుడు బాణం సంధించేలోపే పరమేశ్వరుడు పార్వతీదేవి ముఖాన్ని చూస్తాడు.
పార్వతీదేవి సిగ్గుతో తలదించుకుంటుంది. అంతలో పరమేశ్వరుడు తన మనసును చలింపచేయడానికి కారణం ఏమిటో తెలుసుకొని ఆలోచించి నలువైపులా చూస్తాడు. దూరంగా బాణాన్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మన్మధుడిని చూసి పరమేశ్వరుడు ఆగ్రహించి మూడో కన్ను తెరిచి ఆ అగ్నిజ్వాలలు మన్మధుడిని దహించి వేసేలా చేస్తాడు. అలా తన భర్త కాలిపోవడాన్ని చూసినటువంటి రతీదేవి మూర్ఛపోతుంది. తన తపస్సుకు అడ్డుపడినటువంటి పార్వతి నుండి దూరంగా వెళ్ళిపోవాలని చెప్పి అంతర్ధానమవుతాడు పరమేశ్వరుడు. ఇక పార్వతీదేవి తన చెలికత్తెల ఎదుట ఆమెకు అవమానం జరిగిందని చెప్పి భావించి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక పార్వతీదేవి పరమేశ్వరుడు గురించి తపస్సు చేయాలని చెప్పి తండ్రి హిమవంతుడితో చెబుతుంది. తండ్రి కూడా సరేనని చెప్పి విశాలమైనటువంటి శిఖరం మీద తగినటువంటి ఏర్పాట్లు చేస్తాడు. అప్పుడు పార్వతీదేవి తపస్సు చేసినటువంటి శిఖరమే నేడు గౌరీ శిఖరంగా పేరు పొందింది. పార్వతీదేవి కఠినమైనటువంటి తపస్సు చేయడానికి నిర్ణయించుకొని ఆమె చక్కగా అక్కడ అయాచితంగా లభించినటువంటి చంద్రకిరణాలను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ తపస్సు చేసుకుంటూ ఉంటుంది. ఆ విధంగా ఆమె శరీరం ఎండకు ఎండిపోతూ ఉంటుంది, వానకు తడిసిపోతూ ఉంటుంది. మహామునుడి యొక్క తపస్సును కూడా ఆమె అధిగమిస్తుంది. అలా ఒకనాడు పరమేశ్వరుడు మాయా బ్రహ్మచారి రూపంలో పార్వతీదేవి తపోవనానికి వస్తాడు. పార్వతీదేవి ఆయనకు ఎదురు వెళ్ళి గౌరవంగా సపర్యలు చేసి ఆశ్రమానికి తీసుకొని వస్తుంది. ఇక పార్వతీదేవితో మాట్లాడాలని చెప్పి అనుకుంటాడు. పార్వతితో ఇలా అంటాడు: యవ్వనంలో ధరించవలసినటువంటి ఆభరణాలను విడిచిపెట్టి ముసలితనంలో ధరించేటటువంటి నారబట్టలను తమరు ఎందుకు ధరించారో చెప్తారా? ఒకవేళ నీవు ప్రియుడి గురించి తపస్సు చేస్తుంటే మీ తపస్సు వెంటనే ఆపివేయండి. ఎందుకంటే నేను కూడా తపస్సు చేసిన వాడినే. కావాలంటే నా తపస్సులో సగభాగాన్ని నీకు ఇస్తాను. దానివల్ల నీవు కోరినటువంటి ప్రియుడిని పొందవచ్చు. అతను ఎవరో నాకు చెప్పు అంటాడు. దానికి చెలికత్తెలు ఆ పరమేశ్వరుని భర్తగా పొందాలని చెప్పి ఇలా తపస్సు చేస్తుందని చెప్తారు. చెలికత్తెల మాట విని ఆ మాయా బ్రహ్మచారి, ఓ చెలికత్తెల్లారా, మీరు చెప్పినటువంటి మాటలు నిజమేనా అని అడుగుతాడు. దానికి పార్వతీదేవి కూడా అవునని చెప్పి సిగ్గుపడుతుంది. దానికి ఆ మాయా బ్రహ్మచారి ఇలా అంటాడు: ఓ పార్వతి, పరమేశ్వరుడికి అన్ని చెడ్డ అలవాట్లే ఉన్నాయి తెలుసా? ఆ అలవాట్లన్నీ కూడా తెలిసి అతని నీవు ఎలా వివాహం ఆడాలని చెప్పి అనుకుంటున్నావు? పాములను కడియాలుగా ధరిస్తాడు. ఆ పరమేశ్వరుడు అసలు ఏమంత అందంగా ఉంటాడని చెప్పి అనుకుంటున్నావు? అసలు ఆయనకు ఉండవలసినటువంటి లక్షణాల్లో ఏ ఒక్కటైనా ఉన్నాయా? పుట్టుక ఎటువంటిదో తెలియదు, బట్టలు కూడా వేసుకోడు, పులి చర్మాన్ని కప్పుకుంటాడు, శ్మశానంలో ఉంటాడు. అతను పట్టుకుంటే నీ చర్మం కందిపోదు, వెంటనే ఆ ఆలోచన మానుకో అంటాడు. దానికి పార్వతీదేవి, నీవు నిజంగా ఈశ్వరుడు యొక్క పరమార్థం తెలిసినవాడువేనా? తెలిసినవాడు కాదు, లేదంటే ఇలా మాట్లాడతావా? పరమేశ్వరుడు దరిద్రుడే అయినప్పటికీ సంపదలన్నిటికీ కూడా ఆయన అధినేత, ఆయనే కారణమవుతున్నాడు. శ్మశాన నివాసి అయినప్పటికీ కూడా 3 లోకాలకు అధిపతి అయ్యాడు. భయంకరమైనటువంటి రూపం కలిగినప్పటికీ కూడా మంచివాడని చెప్తారు పరమేశ్వరుడు. ఆయన ఆభరణాలను ధరిస్తాడు, పాములను ధరిస్తాడు, కపాలాన్ని పట్టుకుంటాడు, బాలచంద్రుని ధరిస్తాడు. విశ్వమూర్తి అయినటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క శరీరం ఇలానే ఉంటుందని ఎవ్వరూ కూడా నిర్ధారింపలేరు. పరమేశ్వరుడు యొక్క శరీర స్పర్శ వలన చితాభస్మం పరశుద్ధిని కలిగిస్తుంది. కాబట్టి ఆయన తాండవం చేసినప్పుడు రాలినటువంటి భస్మాన్ని తలపై ధరించడానికి దేవతలందరూ కూడా తమ కిరీటాలకు పూసుకుంటూ ఉంటారు. పెద్ద ఏనుగుపై ఊరేగేటటువంటి ఆ దేవేంద్రుడు ఉన్నాడు చూడండి, ఎద్దుపై వచ్చేటటువంటి ఆ పరమేశ్వరుని చూసి ఏనుగు దిగి మరి పరమేశ్వరుడికి తన యొక్క శిరస్సుతో నమస్కరించి వెళ్తాడు. కాబట్టి ఇంత జ్ఞానం కూడా లేనటువంటి నీ దగ్గర నేను ఇంకా ఇలా ఉండి మాట్లాడటం నిజంగా నాకు చాలా సిగ్గుచేటు అని చెప్పి అక్కడి నుండి లేచి వెళ్ళిపోయేలోపు పరమేశ్వరుడు తన యొక్క నిజరూపం ధరించి ఆమెను పట్టుకొని, పార్వతి, నీ తపస్సుతో నన్ను ఆకట్టుకున్నావు, నేటి నుండి నేను నీ యొక్క పాదసేవకుణ్ణి అని చెబుతాడు. ఆ మాటలు విన్నటువంటి పార్వతీదేవి తపస్సు వల్ల పొందినటువంటి కష్టాలన్నీ కూడా మర్చిపోతుంది. అలా పరమేశ్వరుడికి భార్యను పొందాలి అనే కోరిక కలగగానే మన్మధుడికి ఉపశమనం కలుగుతుంది. ఆ తరువాత పార్వతీదేవి తండ్రి హిమవంతుడు సకల దేవతల సమక్షంలో మాంగళ్య వాయిద్యాల మధ్య పుష్పవర్షం కురుస్తున్నటువంటి వేళ హిమవంతుడు పార్వతీదేవిని తీసుకురాగా పరమేశ్వరుడు ఆమెను స్వీకరిస్తాడు. పార్వతీ పరమేశ్వరుడు యొక్క పాణిగ్రహణ సమయంలో ఎదురుగా కాంతిపుంజం ఆవిర్భవిస్తుంది. ఆ దంపతులు ఆ యొక్క అగ్నిజ్వాలల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఆ విధంగా పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహం వైభవంగా జరుగుతుంది. ఈ విధంగా దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు ముందుగా పార్వతీదేవి మనస్సంకల్పం చేత వినాయకుడు జన్మిస్తాడు. తర్వాత దేవకార్యమైనటువంటి తారకాసుర సంహారం నిమిత్తమై పార్వతీ పరమేశ్వరులకు మరొకరు జన్మిస్తారు. ఆయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి.
ఇతనికి కార్తికేయుడు, షణ్ముఖుడు అనేటటువంటి పేర్లు కూడా ఉన్నాయి. ఈ విధంగా ఈ రోజున శివపార్వతుల యొక్క కళ్యాణం ఎవరైతే వింటారో, ఎవరైతే చెబుతారో, ఎవరైతే వినిపిస్తారో వారికి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా పోతాయి. ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం. పూర్వం ఒకానొకప్పుడు దేవగిరి అనే ఒక పట్టణంలో సుధర్ముడు అనే ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతను త్రికాల సంధ్యావందనం అలవాటైనవాడు. నిరంతరం కూడా శివభక్తి అలవాటు పడినటువంటి మనసున్నవాడు. భగవంతుడి యందు మనసు రమించడం చేత తనకిది ఉందని కానీ లేదని కానీ ఎప్పుడూ కూడా ఎలాంటి భావన ఉండేది కాదు. తనకి ఒకటి లేకపోవడం కూడా ఈశ్వరానుగ్రహమే అని చెప్పి అనుకోగలిగేటటువంటి తపస్సంపన్నమైనటువంటి హృదయం కలిగినవాడు. ఆయన భార్య పేరు సుదేహ. ఆమె కూడా మహాసౌశల్యవతి. భర్తను ధర్మమునందే నిరంతరం అనువర్తించేటటువంటి స్వభావం కలిగినటువంటి గొప్ప తల్లి. చాలా కాలం అలా ఉంటూ ఉండగా వీరిద్దరికీ కూడా బిడ్డలు కలగలేదు. ఆమె ఎంతో బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఆయన భార్యతో ఇలా అంటాడు, ఏమిటి నీ వెర్రి? ఎవరు ఎవరికి తల్లిదండ్రులు, ఎవరు ఎవరికి బిడ్డలు, ఎవరి స్వార్థం వారిది. అటువంటి బిడ్డల కోసం ఎందుకు అసలు నీకు ఇంత అలజడి? నువ్వు ఈ సంబంధమును ఈశ్వరుడు ఎందు పెట్టు, తరిస్తావు. నీతో పాటు నేను కూడా తరిస్తాను. ఈ బిడ్డలు సంసారం మనం తరించడానికి ప్రతిబంధకములు. అందుకని మరొక ఆలోచన లేకుండా పరమేశ్వరుడు ఎందే నీ మనసు పెట్టు అని చెబుతాడు. ఆ మాటలు విన్న తర్వాత ఆవిడ తన మనసును కాస్త సర్దుకుంటుంది. అలా ఉండగా ఒకనాడు పొరుగింటికి వెళ్తుంది ఆవిడ. ఆ సందర్భంలో స్త్రీల మధ్య ఏదో వాదులాట వస్తుంది. సుదేహ తనకు తెలిసినటువంటి ఒక మంచి మాట వారికి చెబుతుంది. అది విన్నటువంటి పక్కావిడ ఇలా అంటుంది, ఈ మాటలన్నీ నువ్వు మాకు చెప్పడానికి నీకున్నటువంటి యోగ్యత ఏమిటి అని చెప్పి అంటుంది. ఆమె మాటలకు సుదేహ చాలా బాధపడుతుంది. జరిగిందంతా కూడా భర్త దగ్గరకు వెళ్చవుతుంది. అప్పుడు ఆయన ఇలా అంటాడు, నేను ఎంత చెప్పినా కూడా నీవు బిడ్డల గురించే ఆలోచిస్తున్నావు కదూ, మనసును పరమేశ్వరుడి వైపు మరలించుకోలేకపోతున్నావు కదూ. బిడ్డలు కలగలేకపోవడానికి దోషం నీదో నాదో తేల్చడానికి ఇప్పుడే ఒక పరీక్ష పెడతాను. ఈ విషయాన్ని పరమేశ్వరుణ్ణి అడుగుతానని చెబుతాడు. తరువాత ఆవిడకు చెప్పకుండా ఒక పరీక్ష పెడతాడు. 2 పూలదండలు తెచ్చి భగవంతుడి పాదాల దగ్గర పెడతాడు. 2 పువ్వులు పెట్టి ఆయన పరమేశ్వరుడికి ఒక విజ్ఞాపన చేస్తాడు. ఒకవేళ నా యందు ఏదైనా కానీ అంటే ఏదైనా తప్పులు ఉంటే, దోషం ఉంటే ఆవిడ ఈ దండ ముట్టుకుంటుంది. ఒకవేళ నేను ఏ తప్పు చేయకుండా ఉంటే, మాకు అదృష్టం రాసిపెట్టి ఉంటే ఆవిడ మరొక దండ ముట్టుకుంటుందని చెప్పి, ఈశ్వర నీ సంకల్పాన్ని మాకు చెప్పాలి అని చెప్పి ఆ దండలు అక్కడ పెట్టి భార్యతో ఈ దండల్లో ఒకదాన్ని ముట్టుకో అంటాడు. ఆయన ఏ దండ ముట్టుకుంటే పిల్లలు పుడతారని చెప్పి సంకల్పం చేశాడో దానిని విడిచిపెట్టి 2వ దండను తీస్తుంది. అప్పుడు ఆయన తమ ఇద్దరికీ ఇక సంతానం కలగదని, ఇక సంతానం గురించి తనను ప్రశ్నించవద్దని చెప్పి పరమేశ్వరుడు ఎందే మనసు పెట్టుకో అని చెబుతాడు. అప్పుడు ఆవిడ ఇలా అంటుంది, అస్సలు వీల్లేదు. నాకు కొడుకు పుట్టకపోయినా బాధలేదు, కానీ అమ్మా అని పిలిపించుకోవడానికి మీరు మరొక వివాహమైనా చేసుకోండి. ఆమె వల్లైనా మీకు సంతానం కలుగుతుంది కదా, వాళ్ళు నన్ను అమ్మా అని పిలిస్తే చాలు అని చెబుతుంది. అప్పుడు ఆ భర్త ఇలా అంటాడు, ఈ పని నువ్వు చెప్పినంత తేలిక కాదు. ఇది ఒకనాడు నీ యందు పెనుభూతమై కూర్చుంటుంది, కాబట్టి నేను వివాహం చేసుకోను అంటాడు. అప్పుడు ఆవిడ చచ్చిపోతానంత హఠం చేస్తుంది. ఇక ఆవిడ మాట కాదనలేక ఆవిడ చెల్లెలను వివాహం చేసుకుంటాడు. ఆమె పేరు కృష్ణ. సంతోషంగా కాలం గడుపుతూ ఉంటారు. కృష్ణకు ఒక లక్షణం ఉండేది. ఏది ఇంట్లో జరిగినా ముందు దాన్ని అక్కకే చెప్పేది. భర్త కూడా పెద్ద భార్యను గౌరవించి మసులుకుంటూ ఉంటాడు. ఇక ఆవిడ ప్రతిరోజు కూడా 101 పార్థిక లింగాలకు అర్చన చేస్తూ ఉండేది. పూజ అయిన తర్వాత చక్కగా 101 లింగాలను తీసి ఒక సరోవరంలో కడుపుతూ ఉండేది. ఆవిడ చేసినటువంటి శివపూజ వలన ఆయనకు నాన్న అనిపించుకోగలిగినటువంటి అదృష్టం కలుగుతుంది. 3 సంవత్సరాలలో దాదాపు 1,00,000 శివలింగాలకు పూజ చేస్తుంది. తరువాత ఆమె గర్భాన్ని ధరిస్తుంది. అంటే ఆ తరువాత అంత పాపం ఇంత అత్యున్నత విరిగిపోయింది అని అర్థం. ఇప్పుడు ఈవిడ 3 సంవత్సరాల తర్వాత గర్భం ధరించి 12 మగపిల్లవాడిని కంటుంది. ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉంటూ ఉంటారు. నెమ్మదిగా ఆ పిల్లవాడు పెద్దవుతూ ఉంటాడు. ఆ పిల్లవాడికి యుక్త వయసు వస్తుంది. ఇక ఆ పిల్లవాడికి కూడా వివాహం చేస్తారు. వీళ్ళైతే సుదేహను గౌరవంగా చూస్తూ ఉంటారు. కానీ వియ్యాల వారు మాత్రం పిల్లవాడి సొంత తల్లి ఎవరైతే ఉందో ఆవిడకు మాత్రమే పెద్దపీట వేస్తారు. దాంతో మొదటి భార్య అయినటువంటి సుదేహలో కొంచెం కక్ష కలుగుతుంది, అసూయ, ఇలా ఇవన్నీ కూడా ఎక్కువైపోతాయి. ఒక కొడుకు ఉండడమే తన చెల్లి అంత ఆదరణ పొందడానికి కారణం అని చెప్పి భావించి
ఆ కొడుకే లేకపోతే తన చెల్లెలు కళ్ళ వెంట నీటి దారలో కారుతూ ఉండగా గుండెలు బాదుకుని ఏడిస్తే తప్ప తన అగ్ని చల్లారదని చెప్పి అనుకుంటుంది. అలా ఒకనాడు కొడుకు కోడలు పడుకొని ఉంటారు. ఆ సమయంలో తన భార్యతో నిద్రపోతున్నటువంటి ఆ పిల్లవాడి గదిలోకి వెళ్ళి ఒక కత్తితో ఆ పిల్లవాడిని పొడిచి చంపి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి మూట కట్టి ఆ మూటను తీసుకుని వెళ్ళి తన చెల్లెలు రోజూ కూడా శివలింగాలను కలిపే చోట నీటిలో పారవేస్తుంది. ఇక సుదేహ భర్త తెల్లవారుజామునే లేచి సంధ్యావందనం చేసుకుని గుళ్ళో ధ్యానం చేసుకునేందుకై నదీ తీరానికి వెళ్ళిపోతాడు. అలాగే చిన్న భార్య కూడా 101 శివలింగాలకు అర్చన చేస్తుంది. పిల్ల నిద్రలేచి చూస్తుంది. తన ఒంటి మీద పక్క బట్టల మీద నెత్తురు ఉంటుంది. ఈ దృశ్యాన్ని చూసి ఆమె ఒక్కసారిగా గొల్లుమని ఏడుస్తుంది. ఇక సుదేహ గబగబా లోపలికి వెళ్ళి అయ్యయ్యో కొడుకు చనిపోయాడా అని చెప్పి పెద్దగా ఏడుస్తూ కృష్ణ ఏడవదేంటి అని చెప్పి చూస్తూ ఉంటుంది. కృష్ణ మామూలుగా శివార్చన చేసుకుంటూ ఉంటుంది. అలాగే ఆవిడ ఇలా చెబుతుంది, ఎవరైతే ఈ బిడ్డను ఇచ్చారో వారే ఆ బిడ్డను రక్షిస్తారు, వారిని ఆయన రక్షిస్తాడు అని చెప్పి శివలింగాలకు పూజ చేసి తర్వాత ఆ పూజ చేసినటువంటి శివలింగాలను నీటిలో కలపడానికై నది వద్దకు వెళ్ళి చూసేసరికి కొడుకు శరీర భాగాలు ఆ నీటి మీద తేలుతూ కనిపిస్తాయి. చిత్రం ఏమిటంటే ఆమె మాత్రం ఏమీ అనలేదు. ఆ దృశ్యాన్ని చూసి కూడా పరమేశ్వరుడు తట్టుకోలేకపోతాడు. అదే విచిత్రం. ఆ భక్తిని పరమేశ్వరుడు భరించలేకపోతాడు. వెంటనే ఆ పిల్లవాడు అమ్మా అంటూ వచ్చి, అమ్మా పెద్దమ్మ నన్ను చంపగానే నీ పూజకు పరమేశ్వరుడు మెచ్చి నన్ను వెంటనే బ్రతికించాడు అని చెబుతాడు. ఇక కృష్ణ ఇలా అంటుంది, నాయనా నిన్ను కాపాడినవాడు మహాకాలుడు, ఆయనే తీసుకువెళ్ళగలడు, ఆయనే బ్రతికించగలడు, ఆయన నిన్ను రక్షించాడు కదా, ఇంకా విచిత్రం ఏముంది. ఇక కొడుకు పెద్దమ్మను భరించలేనటువంటి కోపంతో అనేక మాటలు అంటాడు. కానీ తల్లి అయినటువంటి కృష్ణ, నాయనా నీవు మాట్లాడేది తప్పు, పెద్దమ్మను అలా మాట్లాడకూడదు, పరమేశ్వరుడు నిన్ను రక్షించాడు, ఆయన రక్షణ ఉన్నంతకాలం ఎవ్వరూ ఏమీ చేయలేరు అని ఎవరి మీద కోపాన్ని మనసులో లేకుండా ఉంచుకోనాయన అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇది కూడా పరమేశ్వరుడు తట్టుకోలేక 3 కన్నులతో త్రిశూలం పట్టుకొని, కృష్ణ ఈ త్రిశూలంతో నీ అక్కను పొడి చేస్తాను అంటాడు. ఇక పరమేశ్వరుడితో కృష్ణ ఇలా అంటుంది, ఎందుకని అని అడుగుతుంది పరమేశ్వరుడు. పరమేశ్వరుడు తెల్లబోతాడు. ఎందుకేమిటి, ఆవిడ నీ కొడుకును చంపేసింది కదా అని చెబుతాడు. అప్పుడు కృష్ణ ఆ పరమేశ్వరుని పలు విధాలుగా స్తుతించి, స్వామి ఈ సంఘటన వల్లే కదా నీవు ఎంత ఉదారుడువో లోకానికి తెలిసింది. ఎవరు చంపారో ఎవరు బతికించారో లోకానికి తెలిస్తే నాకేం వస్తుంది స్వామి, అసలు ఎవరు చంపారో ఎవరు బ్రతికించారో తెలియకపోతే ఎంత, తెలిస్తే ఎంత, నిన్ను నమ్మిన వారికి నాశనం లేదని లోకాలన్నిటికీ కూడా తెలుసు. కాబట్టి ఈశ్వర నీ పాదాల యందు భక్తిని నాకు ఎల్లవేళలా ఉంచేలా చేయి స్వామి. మా యొక్క అక్క వల్లనే కదా నాకు కొడుకు కలిగాడు, మా అక్క వల్లే కదా నాకు నీ అనుగ్రహం కలిగింది, ఈ ఔదార్యాన్ని ఇలాగే శాశ్వతంగా అనుగ్రహించు స్వామి అంటుంది. ఇక ఆమె మాటలకు త్రిశూలం పట్టుకున్నటువంటి ఆ పరమేశ్వరుడు శాంతించి, సరే నేను నీకు కనపడ్డాను కాబట్టి ఇక నీ కోరిక ఏమిటో కోరుకో అని అంటాడు. దానికి కృష్ణ ఇలా అంటుంది, స్వామి ఒకటి అడుగుతాను, ఏ నీటిలో పడిపోయినటువంటి పిల్లవాడిని నువ్వు రక్షించావో, ఏ నీటిలో అయితే నేను రోజు కూడా 101 శివలింగాలను తీసుకొచ్చి కలుపుతున్నానో ఆ నీటిలోనే నీవు జ్యోతిర్లింగాలుగా అక్కడే వెలువు స్వామి, నీ దగ్గరకు వచ్చి నమస్కరించిన వాళ్ళందరినీ కూడా ఇలాగే కాపాడుతూ ఉండయ్యా అని చెప్పి అంటుంది. అప్పుడు పరమేశ్వరుడు తప్పకుండా అలాగే చేస్తాను, నీ కోరిక మేరకు ఆ ప్రదేశంలోనే జ్యోతిర్లింగాలుగా ఉంటాను, నీ పేరు మీద కృష్ణేశ్వరుడు అనే పేరుతో వెలుస్తాను, నీవు గొప్ప భక్తురాలు, ఎక్కడికి వచ్చినప్పుడు అందరూ కూడా నిన్ను తప్పక తెలుసుకోవాలి, ఒకసారి నీ చరిత్రను జ్ఞాపకం చేసుకోవాలి, జీవితంలో ఒక్కసారైనా ఈ కథను విన్నవారికి తప్పకుండా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం, పరమేశ్వరుడు యొక్క ఔదార్యం తప్పక కలుగుతుంది. అంతేకాకుండా పరమేశ్వరుడు ఇలా అంటాడు, కృష్ణ నీ ఔదార్యం ప్రకటితమవడానికి కారణం నువ్వే, కాబట్టి నిన్ను తలుచుకొని నన్ను తలుచుకోవాలి, నా పేరు ఈశ్వరుడు కాదు కృష్ణేశ్వరుడు అని కృష్ణేశ్వరుడై అక్కడ వెలుస్తాను. ఆ పరమేశ్వరుడు ఎంత కృపతో ఉంటాడో తప్పకుండా నా దగ్గరకు వచ్చిన వారందరికీ కూడా అవగతమవుతుంది. అంతేకాదు 101 తరాలు నీ వంశంలో చెప్పుకోదగినటువంటి మహాభక్తులైన వారు కుమారులుగా జన్మించి వెళ్తూ ఉంటారు. అలా నీకు గొప్ప వరం ఇస్తున్నాను. ఇక నీ అక్కకు కలిగినటువంటి దుర్బుద్ధిని తీసివేసి ఆమెకు సద్బుద్ధిని ఇస్తాను. ఆమె ఈ వేళ నుండి నాకు మహాభక్తురాలైపోతుంది అంటాడు. వీటన్నిటినీ కూడా కృష్ణ అడగలేదు. కానీ ఆమె భక్తితో నమ్మి నిలబడినందుకు ఆమెకు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఈశ్వరుని నమ్మిన వారికి ఎన్నడూ కూడా లోటు ఉండదు. కాబట్టి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందుదాం.